మార్నింగ్ 7 అవుతుంది, 11,000 స్టెప్స్ అయినాయి. మన కన్సల్టేషన్కి ఒక ఫీమేల్ పేషెంట్ వచ్చింది. ఆమె కన్సర్న్ ఏంటంటే, డాక్టర్ నా ఫేస్ స్క్వేర్లా ఉంది, కొంచెం పొడుగ్గా చేయగలుగుతారా అని కన్సర్న్ తోటి వచ్చిందనమాట. సో ఇది నార్మల్ రిక్వెస్ట్. చాలామంది ఫీమేల్స్కి వాళ్ళ ఫేస్ కొంచెం షార్ప్గా పొడుగ్గా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. సో ఈ పేషెంట్కి బాగా హారిజాంటల్గా ఉండే వైడ్ ఫేస్ అన్నమాట. సో దానికి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయంటే, నేను ఆ పేషెంట్ అడిగింది ఏంటంటే, నీకు టెంపరీ సొల్యూషన్ కావాలా, పర్మనెంట్ సొల్యూషన్ కావాలా? టెంపరీ సొల్యూషన్ అంటే డర్మల్ ఫిల్లర్స్ అని ఉంటాయి, అది మనం ఇంజెక్ట్ చేయొచ్చు. అది ఒక ఫారెన్ మెటీరియల్. ఒక 12 మంత్స్ తర్వాత లేకపోతే కొన్ని మంత్స్ తర్వాత అది డిజాల్వ్ అయిపోతుంది, మళ్ళీ మీ షేప్ ఎట్లుందో అట్లుంటుంది. పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే సర్జరీ ఉంటుంది, దాన్ని జా స్లిమ్మింగ్ ప్రొసీజర్ అంటారు. ఆ సర్జరీ ద్వారా మనం మీ ఫేస్ని పర్మనెంట్గా స్క్వేర్ ఫేస్ నుంచి లాంగ్ ఫేస్లో చేయొచ్చు. బ్యూటీ ఏంటంటే ఆ సర్జరీది ఒక్క స్కార్ కూడా మీకు బయట కనిపించకుండా చేయొచ్చు. సో ఆ 2 ఆప్షన్స్ ఉన్నాయి. యాజ్ అ పేషెంట్ ఇట్లాంటి వైడ్ ఫేస్ కన్సర్న్ ఉంది, పొడుగ్గా కావాలంటే ఈ 2 ఆప్షన్స్ డిస్కస్ చేయొచ్చు. యాజ్ అ సర్జన్, యాజ్ ఎ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే ఒక సింగిల్ టైమ్ సొల్యూషన్, పర్మనెంట్ సొల్యూషన్ వితౌట్ ఎనీ స్కార్. సర్జికల్ సొల్యూషన్ ఈజ్ ద బెస్ట్ అని నా ఒపీనియన్. బట్ మీ సిచ్యువేషన్స్ తగ్గట్టు మీరు డిసిషన్స్ తీసుకోవాలి కాబట్టి మీకు వేరియస్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఈ 2 ఆప్షన్స్ ద్వారా మనము స్క్వేర్గా ఉన్న ఫేస్ని కొంచెం పొడుగ్గా కనిపించేలా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను చూసింది యంగ్ పేషెంట్ని, చాలా ఏజింగ్ చేంజెస్ లేవు, ఓన్లీ బోన్ అట్లు ఉండడం వల్ల హారిజాంటల్గా ఉన్న ఫేస్ కాబట్టి ఆ 2 ఆప్షన్స్ ఇచ్చినాను.